ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి రేషన్ డీలర్ల వ్యవస్థ అంటే పీడిఎస్ వ్యవస్థ ఒకప్పుడు దేశంలో నెంబర్ స్థాయిలో ఉండేది. ప్రస్తుతం ఈ వ్యవస్థ దేశం మొత్తం మీద కూడా అట్టడుగు స్థాయికి చేరే పరిస్థితులకు వచ్చింది. దానికి కారణం ఏంటంటే ఎప్పటి నుంచో ఉన్నటువంటి రాష్ట్రంలో 29,000 మంది డీలర్లు ఆహార భద్రతా చట్ట ప్రకారం రేషన్ పంపిణీ చేస్తూ ఉన్నారు. కొత్తగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత డీలర్ల వ్యవస్థ సమాంతంగా ఎండి వ్యవస్థను ప్రవేశపెట్టి ఆహార భద్రతా చట్టానికి విరుద్ధంగా మా నుంచి బాధ్యతలని తీసుకుని ఎండిఓలకి ఇవ్వడం జరిగింది. డీలర్లు ఎన్నో తప్పులు చేస్తున్నారు, అందుకని ఎండిఓలకి ఇచ్చామని చెప్పారు. గతంలో డీలర్లు ఉన్నప్పుడు ఎన్నైతే బియ్యం మార్కెట్ బ్లాక్ మార్కెట్ అయినాయో ఈ ఎండిఓ వచ్చిన తర్వాత దానికి డబల్ ఇవాళ జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నా. అంటే ప్రజా పంపిణీ వ్యవస్థ ఎట్లా అయిందంటే ప్యానం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు అయింది. తప్పులు చేసిన డీలర్ల మీద చర్యలు తీసుకునేవారు గతంలో. ఇవాళ ఎండిఓలు ఎన్ని తప్పులు చేసినా కానీ వాళ్ళ మీద అసలు చర్యలే లేవు. ముఖ్యంగా ఇంకోటి జరుగుతూ ఉంది. గతంలో 12.75 కిరసనాయిలు ఉంటే 13 రూపాయలు అమ్మితే పావలా కోసం పెద్ద పెద్ద కేసులు పెట్టి 10,000 20,000 పెనాల్టీ వేసేవాళ్ళు. ఇవాళ ఎండి వ్యవస్థ వచ్చిన తర్వాత పంచదార 17 రూపాయలు అమ్మాల్సిందని 20 రూపాయలు తీసుకుంటున్నారు. అదేవిధంగా కందిపప్పు 67 రూపాయలు అమ్మాల్సిన 70 రూపాయలు వసూలు చేస్తున్నారు. మేముండగా ఏంటంటే వాళ్ళకు ఒక బ్రూ ప్యాకెట్టో చిల్లర కింద ఒక చాక్లెట్ ఇచ్చేవాళ్ళం. ఇవాళ అది ఇవ్వట్లా. అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి 1,46,00,000 కార్డులకి పంచదార కందిపప్పు మీద ఒక్కొక్క కార్డుకి 6 రూపాయలు ఎక్స్ట్రా తీసుకుంటున్నారంటే నెలకి 9 కోట్లు, సంవత్సరానికి 108 కోట్లు అదనంగా ప్రజల నుంచి ఎండి వ్యవస్థ తీసుకుంటున్నా వాళ్ళ మీద అసలు చర్యలు లేనటువంటి పరిస్థితి వాళ్ళు ఉంది. అంటే వాళ్ళు ప్రభుత్వానికి దత్తపుత్రులుగా మారారు, మేము సవతపుత్రులుగా మారాం. ఈ యొక్క రేషన్ డీలర్ల వ్యవస్థకి సమాంతరంగా ఎండి వ్యవస్థను ఏర్పాటు చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి 29,000 కుటుంబాల డీలర్లని ఇవాళ ఇబ్బందులకు గురి చేయటం అనేది చాలా ప్రమాదకరమైన పరిస్థితిలో ప్రజా పంపిణీ వ్యవస్థ ఉంది, రేషన్ డీలర్ల వ్యవస్థ కూడా ఉంది. గతంలో ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పంచదార, బియ్యం, కందిపప్పు, సాల్టు, జొన్నలు, రాగులు, లేడీస్కి శానిటరీ ప్యాడ్స్ ఇవన్నీ అందించేవాళ్ళు. ఇవాళ ఏమీ లేకుండా ఒక బియ్యము, కందిపప్పు, పంచదార మాత్రం ఇస్తున్నారు. అన్ని రకాల వస్తువులు ఉంటే మా డీలర్ల కమిషన్ అదనంగా వచ్చేది. గతంలో రేషన్ డీలర్ల ద్వారా పంపిణీ జరిగినప్పుడు 95% కార్డుదారులు పంపిణీ జరిగేది. ఇవాళ ఎండి వచ్చిన తర్వాత 85-86%కే పరిమితం అయిందంటే మిగతా పర్సెంట్ వాళ్ళ బియ్యం అందట్లా. ఇటువంటి పరిస్థితుల్లో మా యొక్క ఇబ్బందులను డీలర్లు అనేవాళ్ళు అన్ఎంప్లాయ్మెంట్ స్కీమ్ కింద దీంట్లోకి వచ్చారు. దీంట్లో ఎస్సీలు, బీసీలు, మైనార్టీలు, వికలాంగులు, మాజీ నక్సలైట్లు, మాజీ సైనికులు వీళ్ళందరూ కూడా దీంట్లో ఉన్నారు. అన్ఎంప్లాయ్మెంట్ స్కీమ్ కింద వచ్చి ఇవాళ ఈ వ్యవస్థ పెట్టారు. గతంలో ఆహార భద్రత చట్టం ఏం చెప్పారంటే ప్రభుత్వం మేము ఇచ్చే కమిషన్ మీకు సరిపోదు కనుక నాన్ పీడిఎస్ సరుకులు అమ్ముకోండి, కార్డుదారులకి అదనంగా 10,000 నుంచి 15,000 రూపాయలు కార్డుదారుల నుంచి డీలర్లకు లాభం మిగిలేది. ఇవాళ కార్డుదారులని రేషన్ షాపుకు దూరం చేయటం వల్ల ఈ యొక్క సౌలభ్యాన్ని మేము కోల్పోయాం. ఇవాళ మేము ప్రభుత్వాన్ని ఏం కోరుకుంటున్నామంటే తమ ద్వారా ఈ యొక్క ఆహార భద్రతా చట్ట ప్రకారం సరుకుల పంపిణీ ఓన్లీ రేషన్ డీలర్ల ద్వారా మాత్రమే పంపిణీ జరగాలి, ఎండి వ్యవస్థను తొలగించాలని కోరుకుంటున్నాం. తర్వాత వచ్చేటప్పటికి కార్మిక వేతన చట్ట ప్రకారం డీలర్లను జీవో నెంబర్ 5 ద్వారా గుర్తించారు కాబట్టి గ్రామీణ ప్రాంతాల్లో 18,500, పట్టణ ప్రాంతాల్లో 25,500 గౌరవ వేతనం ఇప్పించేటట్టుగా చేయాలని అందరినీ కలుస్తూ ఈ రోజున మన సార్ని గతంలో కూడా కలిసాం. మళ్ళీ ఈరోజు కలిసి మా యొక్క సమస్యలు వినియోగించుకోవడానికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం.